బనకచెర్ల ప్రాజెక్టు నీటి పంపకాల వివాదాలపై ఢిల్లీ వేదికగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. ఏపీ ప్రతిపాదించిన పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండు రాష్ట్రాల సీఎస్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు పైన చర్చలేం లేవంటూ మీటింగ్ కు ముందే తెలంగాణ తేల్చి చెప్పింది. గోదావరి నుంచి నీటిని కృష్ణా బేసిన్ కు తరలించే ఆలోచన తప్పని వాదిస్తోంది. ఈ ప్రాజెక్టును కేంద్రం కూడా అనుమతించవద్దని కోరుతోంది. ఏపీ మాత్రం మిగులు జలాలను మాత్రమే వాడుకుంటామని చెబుతోంది. స్నేహపూర్వక వాతావరణంలో తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చ జరిగిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ భేటీలో 3 విషయాలపై నిర్ణయం జరిగిందన్నారు. రిజర్వాయర్ల నుంచి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల అనుమతి తెలిపాయన్నారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలను కేంద్రం పరిష్కరించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నీటి పంపిణీ గురించి చర్చ జరపకుండా ప్రాజెక్టులపై చర్చ జరిగితే నష్టం జరుగుతుందన్నారు. నీటి వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కడతామంటే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదన్నారు నారాయణ. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయాతో చంద్రబాబు భేటీ అయ్యారు. పలు అంశాలపై కేంద్ర మంత్రితో చంద్రబాబు చర్చించారు. అమరావతిలో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఒక్క హామీ కూడా అమలు కాలేదని జగన్ విమర్శించారు. మరో 3 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాబోతుందని చెప్పారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రజలు ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. లోకేష్ ప్రజా దర్బార్లో వల్లభనేని వంశీపైన ఫిర్యాదులు వచ్చాయి. మల్లపల్లిలోని ఏపీ ఐఏసీ ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణలో ఇప్పటికీ పరిహారం అందలేదని లోకేష్ కు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం నేషనల్ కాలేజ్ లో మెగా జాబ్ మేళాను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. జాబ్ మేళా వద్ద ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. విద్యార్థులు స్కిల్స్ నేర్చుకుంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో మిథున్ రెడ్డిని సిట్ మళ్లీ విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఈ లిక్కర్ స్కామ్ కేసులో మరికొంతమంది నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.